ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 15:7. మనము దేనినైనా ఆశించి దేవుణ్ణి అడగక ముందు మనం 2 పనులు చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనము, మన యందు ఆయన వాక్యము నిలిచి ఉండాలి. రాజైన దావీదు ఈ విధంగా మొరపెట్టాడు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నాలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండినట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. కీర్తనలు 55:16-18 వరకు. లేని యెడల మనం ఈ విధంగా అడుగుతాం: మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. యాకోబు 4:3. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక. మీరు క్రీస్తు యందుండి ఆయన వాక్యం మీ అందరి ద్వారా మీరేం అడిగినానో మీకు దయచేయునుగాక. ఆమేన్.